అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం అంటూ ముఖ్యంగా మదురై, చెన్నై వెళ్ళడం, అక్కడ వాళ్ళతో మాట్లాడడం, గుడులను సందర్శించడం చేస్తున్నప్పుడు కట్టప్ప గారు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారి పైన. కట్టప్ప గారు వ్యవహారం చాలా వరకు ఈ మధ్యకాలంలో కొంచెం వైరల్ దుమారం అవుతోంది. రేపుతుంది. దుమారం రేపుతుంది వైరల్ కన్నాను. ఎందుకు దుమారం అంటున్నానంటే అప్పుడు బాహుబలి టైంలో కూడా తమిళ్ ప్రజలకి ఫేవర్ గా ఈ కావేరీ జలాల గురించి డిస్కస్ చేశారు. తమిళనాడుకి కర్ణాటక ఎప్పుడు ఆ కావేరీ జలాల వివాదం నడుస్తూనే ఉంటుంది. ఆల్మట్టి డ్యాము ఇవన్నీ కూడా. సో దానికి ఇది తమిళ్కే అంకితం, వాళ్ళకే హక్కు ఉంది వాటర్ వాడుకోవడానికి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంక సినిమా రిలీజ్ అయ్యే ముందు. ఇంకా కన్నడలో బాహుబలి బ్యాన్, కట్టప్ప ఉన్నాడు గారు మేము ఆడినాము. మళ్ళీ ఈ శోభు గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కన్నడ ఇండస్ట్రీతో మాట్లాడి, రాజ్ కుమార్ గారు, శివరాజ్ కుమార్ గారు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అంతా సెటిల్ చేస్తే ఓకే రిలీజ్ అయింది. మేబీ ఆయన విఎంసీ అనేది పార్టీలో ఉన్నారు. మరి ప్రధాన పార్టీలు డిఎంకే తెలుస్తాయి కానీ మిగతా చిన్న చిన్న పార్టీ తెలియదు. ఇప్పుడు మళ్ళీ విజయ్ గారి పార్టీ తెలుస్తుంది, తమిళ ముట్రేల్ కగ్జం ఏదో సమ్ టీఎంసీ. ఇప్పుడు విఎంసీ అని ఒక పార్టీ ఉందంట, అందులో ఆయన ఒక సభ్యుడు. సో ఆ పార్టీ తరఫున ఏదో ఒకటి పార్టీ బతికుండాలి, మనుగడ సాగించాలి, ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలిగా. దానికి పవన్ కళ్యాణ్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.